ఎందుకు అడుక్కుంటారు? ఇలా రోజు ఎమ్మెల్యేలు పోతుంటే ప్రతి దగ్గర అడుక్కుంటారు. ఏమి ఇస్తున్నారు? ఒక పెన్షన్లు ఇచ్చుడు తప్పితే ఆ తాయిల నువ్వు చెప్పిన ఏ ఒక్క హామీ కూడా నెరవేరలే. నిరుద్యోగ వృత్తి రాలే. ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించిందా? ప్రతి ఎకరానికి నీళ్ళు ఇస్తా అని చెప్పి ఇచ్చిండ్రా? దళితులకు 3 ఎకరాలు ఇచ్చిండ్రా? డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చినవా? ఏది కూడా ఇలా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఏదో 70,000 ఏదో కంప్లీట్ చేసిన. నేను మేఘాల మీద ఇప్పుడు ఏదో విడతల వారీగా ఇస్తాను, ఎన్నికలు వస్తే ఇస్తున్నావు. 9 ఏళ్ల నుంచి ఏం చేసినావు? 9 ఏళ్ల నుంచి ఇచ్చినటువంటి ఏ హామీని కూడా కేసీఆర్ నెరవేర్చలేదు. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నట్టు 4-5 రోజుల నుంచి ప్రజల దగ్గరకు పోయిన తర్వాత ప్రజలు ఏం నిర్ణయం చెప్తే వాళ్ళు ఎట్లా చేయమంటే అట్లా చేస్తా. నా భువనగిరి నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం మేరకు, వాళ్ళ సలహాల సూచనల మేరకే నా భవిష్యత్తు కార్యాచరణ ఉంటుంది. అందుకే చెప్పిన అట్లే ఉండి బిడ్డ అంటే అట్లే ఉంటుంది. అంటే గతంలో మీరు పార్టీ ఆవిర్భవించినప్పుడు లేదా బీజేపీలో వెళ్ళినప్పుడు ప్రజలను అడిగేళ్ళిరా మీరు? తప్పకుండా. నేను పార్టీ ఆవిర్భవించినప్పుడు చెప్పిన, బీజేపీలో పోయేటప్పుడు నేను బహిరంగంగా ఓపెన్ డాక్యుమెంటే వాళ్ళకి ఇచ్చిన లెటర్లు కూడా ఇచ్చినాం. మిమ్మల్ని నమ్మే వచ్చామని చెప్పి ఇప్పుడు కూడా అదే అడుగుతున్నాను. మిమ్మల్ని నమ్మి వచ్చినాము, మీరు నిర్వీర్యం చేసిరు, మా ఆశల మీద నీళ్ళు చల్లి, మా ఆశల తెలంగాణ ప్రజల ఆశల మీద నీళ్ళు చల్లిరు. ఇప్పుడు నిజం మాట్లాడినట్టున్నారు. ఏమని? మా ఆశల మీద. మా ఆశలు అంటే వాస్తవమే కదా నేను చెప్పింది. ఓకే, మా ఆశలు అంటే మేము ఏదైతే కోరుకున్నామో, నా ఆశ ఏంది? తెలంగాణ బాగుండాలన్నది నా ఆశ, తెలంగాణ ప్రజలు సుఖంగా ఉండాలన్న ఆశ. ఆశల మీద నీళ్ళు చల్లినట్టే కదా నా ఆశలతో పాటు తెలంగాణ తప్పకుండా చట్టసభల్లో కూర్చోవాలన్న ఆశ ఉండొచ్చు. నేను ఇంతకుముందు కూడా చెప్పినా, నేను స్వచ్ఛంద సంస్థల పనిచేయడానికి బీజేపీలో రాలే. చట్టసభల్లో కూర్చొని ప్రజలకు మేలు చేయాలనుకుని బీజేపీ పార్టీలోకి వచ్చి, అసలు బీజేపీ పార్టీ నన్ను ఎందుకు సస్పెండ్ చేసినో తెలియదు. సస్పెండ్ చేసింది ఎందుకు అనేది వాళ్ళ కారణాలు చెప్పలే కదా. అకారణంగా సస్పెండ్ చేసి 7 రోజుల్లో వివరణ ఇవ్వని అడిగారు. ఎగ్జిక్యూటివ్ మెంబర్ని అనుకోకుండా సస్పెండ్ చేస్తారా అన్న? మీరు భలే మాట్లాడు. అంతే కదా మరి, అనుకోకుండా చేసినట్టే కదా వాళ్ళు చెప్పాలి కదా, కారణాలు సమాధానాలు చెప్పాలి. ఫస్ట్ షోకాజ్ నోటీస్ ఇవ్వాలి. అది ఇవ్వకుండా అకారణంగా ఒక ఉద్యమకారుని అవమానకరంగా సస్పెండ్ చేసిండ్రు. వాళ్ళు ఎందుకో చెప్పలేను. అందుకే ఇలా కారణాలు అడిగినా, అసలు మీ విధానం ఏందో చెప్పకుండా నన్ను ఎట్లా సస్పెండ్ చేస్తారని అడిగిన. నేను యువ తెలంగాణ పార్టీలో మీతో పాటు కొన్ని వేల మంది నడిచారు. వాళ్ళ ఆశలన్నీ కూడా మధ్యలోనే వదిలేసి మీరు బీజేపీ పార్టీలో వెళ్ళారు అనేది ఒక తీవ్రమైన ప్రచారం ఆ గతంలో జరిగింది. దీని ఎట్లా? ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఎవరు ఆశలు నిర్వీర్యం చేయాలి అందరం కూర్చొని కమిటీలో తీర్మానం చేసి చెప్పినాం బరాబర్గా. ఉద్యమాకాంక్షల కోసమే బీజేపీ పార్టీలో మనం స్వతహాగా కొట్లాడలేకపోతున్నాం కాబట్టి ఒక పార్టీ అండ ఉండాలని చెప్పి పోయినాం అనుకున్నాం కాబట్టి అట్లాంటి ఆలోచన ఏం రాలి. ఎవరు మాట్లాడలేదు. ఇష్టం లేని వాళ్ళు వేరే పార్టీలకు పోయినారు. అది వ్యక్తిగత అభిప్రాయం అయినా ఇప్పటికి నతను వాళ్ళతో. మీ పార్టీలో మీ నీడంటూ 24 గంటలు నడిచిన రాణి రుద్రమదేవి గారు మీతో పాటు ఈరోజు ఎందుకు బయటికి రాలేదు? రాజకీయాల్లో ఎవరు వ్యక్తిగతం వాళ్ళది. నాకు వ్యాపార పరంగా కూడా భాగస్వామ్యమే జే కన్వెన్షన్లో. కానీ ఇక్కడ ఆమె వ్యక్తిగతం. అది ఆమె ఏం చేస్తుంది నేను ఆమెతో ఈ మధ్యకాలం చర్చించలేదు. రాజకీయాల గురించి మాకేం సంబంధం లేదు. ఆమె ఇష్టం, ఆమె ఎక్కడ ఉండాలంటే అక్కడ ఉంటుంది. దానికి నేను ఎట్లా చెప్పగలను? అంటే ఇప్పుడు మీరు ఇద్దరు అనుకునే కదా అన్న పార్టీలోకి వచ్చింది. మరి పార్టీలోకి వచ్చినప్పుడు ఇద్దరం కలిసి వచ్చినాము. వచ్చిన తర్వాత అనుకోకుండా నాకు నచ్చలేదు. మీకు ఏమైనా ఫోన్లు చేయలేదా? నాకు నచ్చలేదు. సమాచారం వ్యక్తిగతంగా ఫోన్లు చేసుడు వేరు. పార్టీ రాజకీయాల పరంగా మాట్లాడొద్దు అనుకున్నాం. ఎవరంతా ఎవరి నిర్ణయాలు వాళ్ళకి. ఓకే, ఇప్పుడు కేంద్ర నాయకత్వం మిమ్మల్ని పిలిచి సంజాయించే ప్రయత్నం చేస్తే నేను అడిగి నాకు కావాలి. నాకేమి ఈగోస్ లేవు. నేను అడిగే తెలంగాణ ప్రశ్నలన్నింటినీ కూడా మీరు ఇచ్చిన ప్రశ్నలన్నింటినీ కూడా ఎవరిని అడుగుతున్నారు? కేంద్ర నాయకత్వం అడుగుతున్నా. బీజేపీ పార్టీ కేంద్ర నాయకత్వాన్ని అడుగుతున్నా. ఓకే, కేంద్ర నాయకత్వం ఎందుకు నిర్వీర్యం చేసింది అడుగుతున్నా. అంటే కాంగ్రెస్ చెప్తున్నట్టు టీఆర్ఎస్ బీజేపీ ఈ రెండు కూడా ఫ్రెండ్లీ పార్టీ అన్నదానికి కాంగ్రెస్ పార్టీ చెప్పిందా చెప్పలేదా నాకు అనవసరం. నేను ప్రశ్నలు లేవనెత్తినా, నేను అడుగుతున్నా. తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ బిడ్డగా నేనే కాదు చాలా మంది ఉద్యమకారులకు ఆ సందేహాలు ఉన్నాయి. అవి నివృత్తి చేయాల్సిన బాధ్యత బీజేపీ పార్టీ మీద ఉన్నది. నేను చాలా అంశాలు లేవనెత్తినందులో ఆ అంశాలకు సమాధానం తప్పకుండా చెప్పాలా. నేనేం తప్పుగా అడగలే. దేశం కోసం ధర్మం కోసం అని చెప్పిన పార్టీలో నేను చేరితే దేశం లేదు ధర్మం లేదు మా స్వార్థం కోసం అనేటువంటి పార్టీ వెళ్తుందని నేను అనుకోలే. ఇలా ఈ పార్టీలో పోయినా అప్పుడు నన్ను అన్నారు కదా, ఇలా పార్టీలను చీల్చి అధికారంలో వచ్చిన పార్టీ ఏమైనా అంటే ఇలా బీజేపీ పార్టీ. నిన్న కాక మన మహారాష్ట్రలో కూడా చూసాం. ఎన్సీపీని నిట్టనెల్లో నిలిచి, శివసేన నిట్టనెల్లో నిలిచి, పాపం బాల్ ఠాకరే గారు ఆత్మకు క్షోభిస్తుంది. ఇలా ఆయన సిద్ధాంతం కోసం పనిచేసిండు. ఆయన పార్టీని నిట్టనెల్లో నిలిచారు. అంటే అవకాశవాదం కోసం ఏదైనా చేస్తానని బీజేపీ కూడా నిరూపించింది. ఆఖరికి అవకాశవాద పార్టీ మిగిలిన పార్టీల లెక్కనే ఇలా బీజేపీ పార్టీ కూడా అయిపోయింది. కాబట్టి వాళ్ళు నాలాంటి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. తప్పకుండా ఆశల మీద అంటే నన్ను అయోమయానికి గురి చేసినట్టు మాత్రం, అయోమయంలో పడేసినట్టు మాత్రం వాస్తవం. అంటే మీరు చెప్తున్నట్టు నిజంగా బీజేపీ టీఆర్ఎస్ ఈ రెండు కూడా ఫ్రెండ్లీ పార్టీ అయితే ఈటెల రాజేందర్ గారు ఇంత యుద్ధం చేసి గెలిచి ఇప్పటికి కూడా కేసీఆర్ గారి మీద పోరాడుతూనే ఉంటున్నారు కదా, ఆ పోరాటం అంతా కూడా అవుతుందేనా? అంటే ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు ఒక ఉద్యమకారుడిగా. మీరు కూడా పార్టీలో ఉండి ఎందుకు చేయలేకపోయారు? అంటే నేను చేయలేదు అంటే ఇంకా చేసినా కదా, అందులో కూడా కొట్లాడిన అంటున్నాను. క్వశ్చన్ ఏంటంటే మీరు పార్టీలో ఉండి పార్టీకి ఎగనిస్ట్ గా అంటే ఉన్నది ఫ్యాక్ట్ మాట్లాడారు కాబట్టి మిమ్మల్ని సస్పెండ్ చేశారు. అంటే ఈటెల రాజేందర్ గారు మాట్లాడతలేరు అని 100% మాట్లాడినట్లే. ఆయన తెలియదా? అడగండి, ఒక ఇంటర్వ్యూకి పిలిచి అడగండి, రమ్మండి చర్చలకు నేను కూడా వస్తా.
రాజేంద్రన్ ఆత్మ అంటే రాజేంద్రన్ ఈటెల రాజేందర్ గారు అంతర్మదనంతో ఉన్నారు. ఈటెల రాజేందర్ గారు టీఆర్ఎస్ కి వ్యతిరేకంగా మాట్లాడుతలేడు మాట్లాడుతున్నారు కానీ అంతర్మదనంతో ఉన్నారు, పని చేయనిస్తలేరని అంతర్మదనంతో రాజేంద్రన్న కూడా ఉన్నాడు. బీజేపీ పార్టీ సరైన విధానంలో రాజేంద్రన్న వాడుకుంటలేదు. ఒక బహుజన బిడ్డ, ప్రజల్లో ఆదరాభిమానుల బిడ్డ రాజేంద్రన్నను వాడుకోవటం లేదు. నిన్నగాక అంతకుముందు చెరికల కమిటీ ఇచ్చినారు, చెరికల కమిటీకి పూర్తిస్థాయి బాధ్యతలే. ఇవాళ ఎన్నికల కమిటీకి కూడా విధి విధానాలు లేవు. ఆయన ఏం పని చేయాలనేది విధి విధానాలు లేవు. ఆ పార్టీలో ఎట్లా పని చేస్తారో తెలియదు. వాళ్ళే చెప్తున్నారు డైరెక్ట్గా, ఎన్నికల కమిటీ గతంలో చింతల రామచంద్ర ఉండే, తర్వాత ఇంద్రసేన ఉండి, ఇప్పుడు రాజేంద్ర ఉండి ఏమవుతుంది అని చెప్పి ఇంటర్నల్గా మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. ఆయన అంతర్మతంలో ఉన్నాడు, వాళ్ళ అంతరాత్మను ఆయనకు సమాధానం చెప్పుకోలేక బాగా ఆవేదననే ఉన్నాడు. తెలంగాణ యాసలో మాట్లాడాలంటే పార్టీ లేదు, మన్ను లేదు. బండి సంజయ్ గారిని అధ్యక్షుడిగా తొలగించింది కాబట్టి జిటా బాలకృష్ణారెడ్డి బయటకు వచ్చింది. అది తప్పు. నేను ఏమడుగుతున్నా అంటే అర్ధాంతరంగా తొలగించడంలో అనుమానాలు ఉన్నాయని అడుగుతున్నాను. నేను ఇప్పుడు కూడా ఆ అనుమానాల నివృత్తి ఏమని అడుగుతున్నాను. తెలంగాణ ప్రజలకు చేయండి, నాకు కూడా చేయండి. పార్టీకి వ్యతిరేకంగా నష్టం జరిగేటట్టు నేను మాట్లాడలేను. తెలంగాణ ప్రజలు ఇట్లా అనుకుంటూ దాని మీద సమాధానం చెప్పాలని అడిగినాను. దాని మీద క్లారిఫై చేసే ఆలోచన ఉంటే తప్పేమో చేద్దాం దా, నువ్వు రా కూర్చొని మాట్లాడని నన్ను పిలవచ్చు కదా. అంటే ఎప్పుడైనా ప్రశ్నిస్తాడు అనండి. రేపు పొద్దున బీఆర్ఎస్ బీజేపీ పొత్తు పెట్టుకున్నా కూడా ప్రశ్నిస్తాడు. అప్పటిదాకా ఎందుకు ఉంచాలని సస్పెండ్ చేసినట్టు కిషన్ రెడ్డి గారు మిమ్మల్ని పిలిచి సంజాయించినా కూడా మీరు పార్టీలో పనిచేసే పరిస్థితులు లేవు అని చెప్పి మీ పార్టీ నాయకత్వం చర్చిస్తావు. అంటున్నా, నువ్వు నన్ను అడిగితే కదా చేసేది. ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు, ఇంటర్వ్యూ మాట్లాడుతున్నావు, అనేక విషయాలు నువ్వు అడుగుతా కదా, నలుగురు కూర్చొని అడగని ఉంటుంది. మీకు నేనేమన్నా అట్లాంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు లేకపోతే ఇంకో దగ్గర పోతానన్న అనుమానాలు ఉంటే డైరెక్ట్గా అడగని ఉంటుంది. అడిగిన తర్వాత సస్పెండ్ చేసి తప్పకుండా దానికి నేను స్వీకరిస్తుంటే అట్లాంటి ప్రయత్నమే చేయలేదు కదా నువ్వు. అంటే నువ్వు ఎట్లా డిసైడ్ అవుతావు? నువ్వు ఇట్లా చేస్తాడేమో అని, అట్లా పోతాడేమో అని ఇంటర్నల్గా వీళ్ళు ఉంటుంది. మీరు వాళ్ళని కన్సల్ట్ అవ్వకుండా ఇష్టం వచ్చినట్టు బయట ప్రెస్ మీట్లు పెట్టుకుంటున్నారు కదా. ఇప్పుడు కదా పెట్టింది నేను చౌక, నువ్వు సస్పెండ్ చేసినా కదా పెట్టింది. అప్పటిదాకా నేను ప్రెస్ మీట్ పెట్టలేదు, తప్పది. ఇది వరకు బీజేపీకి అడిగితే కూడా ఇంటర్వ్యూ ఇయ్యలే. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నన్ను మీరు 5-6 రోజుల పైన అడుగుతున్నారు. ఇంటర్వ్యూ చేస్తే ఇట్లాంటి ప్రశ్నలను ఉత్పన్నం అయితే ఏదో ఒక విషయంలో అదైతామని చెప్పి నేను మాట్లాడలేదు. నేను నాకు కొన్ని క్లారిటీస్ కావాలి, అప్పటిదాకా నేను స్పందించిన. టీవీ5లో మీరు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారని చెప్పేసి వాళ్ళు అంటా ఉంటారు. లేదు, తప్పది. నేను ఏ టీవీ కూడా మాట్లాడి జనరల్గా భువనగిరి పోయినప్పుడు మీడియా వచ్చితే నేను చెప్పిన అంశాలు ఈ 3 అంశాలు అంటున్నా. బండి సంజయ్ గారు అప్పుడే అంతకంటే ఒక 2 రోజుల ముందు తొలగించారు. ఎందుకు తొలగించారు అనుకుంటారు, అదే అర్థం కావట్లేదు మాకు, కన్ఫ్యూజన్లో ఉన్నాం మేమని చెప్పిన మాట వాస్తవం అది. ఇవన్నీ కూడా అంటే కవిత లిక్కర్ స్కామ్ కానీ, అవినీతి ప్రభుత్వం మీద చర్యలు కానీ జరుగుతలేవు అనేది ప్రజల్లో ఉన్నది అని మాట్లాడినా కానీ దాని మీద నేను ఎవరిని తిట్టలేదు, ఎవరి గురించి మాట్లాడలేదు. ఓకే అన్న, మీరు పార్టీలో వెళ్ళారు, పార్టీ మిమ్మల్ని విధి విధానాలు నచ్చక మీరు వ్యతిరేకంగా మాట్లాడిన మాట విధి విధానంలో కాదు, వాళ్ళ వైఖరి. టీఆర్ఎస్ బీజేపీ 2 ఒకటేనా? 100%. టీఆర్ఎస్కి వర్కింగ్ ప్రెసిడెంటే కిషన్ రెడ్డి గారు తెలంగాణలో. మీరు ఒక రాష్ట్ర అధ్యక్షుని విమర్శిస్తున్నారు, తప్పేం లేదందులో, అది వాస్తవం. నేను అనుకోవట్లేదు, తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. మీరు సోషల్ మీడియాలో చర్చ అదే జరుగుతుంది. నేను ఇలా కొత్తగా నేనేం ఉత్పన్నం చేయలేవు ఈ ప్రశ్నను. తెలంగాణలో మీ ఉద్యమ సహచరులే చాలా మంది అంటున్న విషయం, జిట్టా బాలకృష్ణారెడ్డి అన్నకు రాజకీయం అవసరమా? తెలంగాణని ఒక మూమెంట్లో నడిపించిండు, ఓకే వెల్ బాగానే ఉంది, కానీ ఇప్పుడు రెస్ట్ తీసుకొని ఇంట్లో ఉండొచ్చు కదా. ఈ రాజకీయాలు నేను ముసలోడు కాలే, 50 ఏళ్ళే ఉన్నా. నేను రాజకీయాల్లోకి వచ్చిందే ప్రజాసేవ. మీకు రాజకీయాలు సెట్ అవ్వ అంటున్నారు వాళ్ళు. రాజకీయాలకు వచ్చిందే ప్రజాసేవనికి ఎవరో సెట్ అవ్వడానికి ఎందుకు గుర్తించారు మరి? ఇన్ని రోజులు ఇంకా ప్రజలు ఎందుకు గుర్తుపెట్టుకుంటారు? ఇంకా ఎందుకు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఇంకా ఇన్ని సంవత్సరాలు ఉండండి. నేను గెలవకపోయినా ఉండగలను కదా. చాలా మంది పోటీ చేసి ఓడిపోయి గెలిచిన వాళ్ళు కూడా తెరమరుగైపోతుంది. అలా మర్చిపోయే క్రమంలో దాదాపు 25-30 ఏళ్ళుగా నన్ను ఇంకా గుర్తుపెట్టుకుంటారు. తెలంగాణ ఉద్యమంతో పాటు నేను ఏం చేసిన ప్రతి అంశాన్ని తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నది, గూడు కట్టుకుని ఉన్నది. మరి ఎందుకు మర్చిపోలేయాలి అట్లా అనుకుంటే? రాజకీయాలు అవసరం అంటే నా ప్రత్యర్థులు నా ఎదుగుదలను ఓరవలేను అనొచ్చు. బీజేపీ పార్టీలో ఉన్న నికార్సైన ఉద్యమకారులు మీలాంటి వాళ్ళు కావచ్చు, మీ వెమ్మటే వచ్చే అవకాశాలు రాబోయే రోజుల్లో ఉన్నాయా? నేను ఎవరి గురించి ఆలోచించలే, ఆ పార్టీని చీల్చే ఆలోచన నాకేం లేదు. గతంలో కుట్రలు కుతంత్రాలు నాతో రావు. నాకు బీజేపీలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారి సిద్ధాంతాలు నాకేం అలవాటు లేదు. లోపాయికార ఒప్పందాలు నాకు ఉండయి. ఏది ఉన్నా బాజాప్తానే ఉంటా, బేజాప్తా నేను ఎప్పుడు కూడా ఏ విషయంలోనే. నాకు సాటుకు ఒక మందం బయట ఒకటి మాట్లాడి లోపల ఒకటి మాట్లాడినతో అలవాటు లేదు. ఓటమి గెలుపు అనేది ప్రతి రాజకీయ పార్టీకి ఉంటుంది. ఓకే, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కూడా అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నాను. నేను ప్రత్యక్ష సాక్షిని. అయినా నేను ఆ పార్టీలోనే ఉన్నా, అయినా ఆ పార్టీ నిలబెట్టుకునే ప్రయత్నం చేసాం 2009 దాకా. 2006లో రాజీనామా వచ్చి ప్రజాక్షేత్రంలో పోయినాం, 2008లో ప్రజాక్షేత్రంలో పోయినాం. అయినా అలా కొట్లాడుకుంటూనే వచ్చినాం. కాకపోతే గెలువంగానే ఒకలాగా, ఓడిపోతే ఒకలాగా ఉండదు ఎప్పుడు రాజకీయాల్లో. గెలుపు ఓటం సహజం, కానీ దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో నిజాయితీగా పనిచేసినప్పుడు ఎప్పుడో ఒకప్పుడు రిజల్ట్ వస్తుంది. ఆ ప్రయత్నం అనుకోకుండా బీజేపీ పార్టీ ఆపేసింది అంటున్నా. కర్ణాటక ఎన్నిక సంబంధం లేదు. యువ తెలంగాణ పార్టీ పరిస్థితి ఏంది ఇప్పుడు? తెలంగాణ పార్టీ విలీనం చేసేసాం కదా, దాని గురించి ఆలోచించే ప్రశ్నే ఉత్పన్నం కాదు, దానికి సంబంధమే లేదు. ఇక్కడ నుంచి ఆ పార్టీని రాష్ట్రం మర్చిపోవాలంటారా? తప్పకుండా వివేకానందన్ భావజాలంతో పనిచేస్తా. ఉక్కు నరాలు, ఇనుప కండరాలు, వజ్ర సంకల్పం కలిసిన యువత ఈ రాష్ట్రానికి అవసరము. ఆ సిద్ధాంతంతో ఇన్ని రోజులు పనిచేసుకుంటూ వచ్చిన నేను. అంతకుముందు కూడా అరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఇది రీచ్. నా గోల్ రీచ్ అయ్యేదాకా నేను నిద్రపోను.
డెఫినెట్గా ఈసారి ఆ గోల్ రీచ్ ఒకనొక సందర్భంలో మీరు బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వడం మీ అభిమానులకు కొంతమందికి నచ్చలేదు, అయినా కూడా మీరు అప్పుడు వెళ్ళారు కదా మరి. ఉండొచ్చు, నేను కన్విన్స్ చేసి పోయిన, ఎందుకంటే మనం సపరేట్గా కొట్లాడలేకపోతున్నాం, అందరం కలిసి రావాలని చెప్పి నేను ఒప్పించుకొని వచ్చిన. వాళ్ళు ఒప్పించుకొని వచ్చిన, అతను రాకుండా ఉండి కూడా నీకు ఎన్నికలకైతే పనిచేస్తాం కానీ పార్టీలకు రామని చెప్పి చాలామంది ఉన్నారు దూరంగా. వాస్తవంగా ఈ పార్టీ విధానాలు ఇట్లే ఉంటాయని ఇప్పుడు అందరూ వచ్చారు వాళ్ళ దగ్గరికి. గత 2 రోజులుగా రోజు నా ఇంటికి చాలా ఇప్పుడు వచ్చారు. మీరు బీజేపీలో ఉన్న ఓట్లు వేస్తాం కానీ బీజేపీ పార్టీ సిద్ధాంతాలు మాకు నచ్చాయి. అంటే మీ వెనక రావట్లేరు అని తెలిసి కూడా మీరు బీజేపీలో జాయిన్ అయ్యారు అంటే మీ స్వార్థం కోసం అనుకున్నట్టే కదా. 100% నా స్వార్థం కోసం తెలంగాణ ప్రజలు. బట్ సేమ్ టైం నేను కూడా ఎమ్మెల్యే కావాలనుకున్నాను. దాంట్లో నేను విభేదిస్తలేను, దాంట్లో నేను ప్రజలే ఒక పార్టీగా అనుకుని ముందుకు పోతాను. నేను వీళ్ళు ఈ దారి ఆ దారి, నేను దారిల కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేదు నాకు. అంటే మీరు చెప్తున్నట్టు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వకుండానే పార్టీ సస్పెండ్ చేస్తే, ఇవన్నీ సమాధానం చెప్పకుండా పోతే నేను తప్పు చేసి సస్పెండ్ చేసిన. తెలంగాణలో మీ అభిమానులు ఉన్నారని సమాజానికి తెలవాలా వద్దా? అందుకే కదా ఇవన్నీ క్వశ్చన్ చేసింది నేను. ఆ విషయాలు తెలవాలనే దానికోసం డిస్ట్రిక్ట్ మొదలుగా వచ్చి రోడ్డు మీదకి వచ్చి అంత అవసరం లేదు కదా. వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు. తప్పకుండా ఈ విధానాలను నేను ప్రజల్లోకి తీసుకుపోతా. ఎందుకు సస్పెండ్ చేసిరో వాళ్ళిద్దరు మైత్రి ఏంది అనేది నేను ప్రజల ముందుకు తీసుకుపోతాను.